ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతి స్టూడెంట్ కూడా అనేక రకాల గ్యాడ్జెట్స్ వాడుతున్నారు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, మొబైల్లు ఇలా అనేక రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో వారి స్టడీస్ మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో వారికి ఉపయోగపడే కొన్ని గ్యాడ్జెట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాప్ 5 యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ ఫర్ స్టూడెంట్స్. ఇది నేటి వీడియో. ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఛానల్కు ఒక లైక్ మరియు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వీడియోలోకి వెళ్ళి వివరాలు తెలుసుకుందాం. ఈ లిస్ట్లో మొట్టమొదటిగా చూసినట్లయితే రీఛార్జబుల్ రీడింగ్ లైట్. అంటే ఒక చిన్న లైట్ చూసి ఉంటాం మనం. విద్యార్థులు తమ టేబుల్ పైన అమర్చుకొని చక్కగా మనకు వారికి సరిపడా వెలుతురు ఎప్పటికప్పుడు, అంటే పవర్ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా వారికి సరిపడా లైటింగ్ అనేది అవసరం. వారి కంటి చూపుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కగా ఇలాంటి రీఛార్జబుల్ రీడింగ్ లైట్స్ని ఉపయోగించడం వలన పవర్ కట్స్ ఇలాంటి సందర్భాల్లో మరియు లేట్ అవర్స్ నైట్ పూట కూడా వాళ్ళు స్టడీస్ పెట్టుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ రీఛార్జబుల్ రీడింగ్ లైట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పోర్టబుల్ కావున ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క డివైజెస్ కూడా చాలా అందుబాటు ధరల్లో అందరికీ లభ్యమయ్యే విధంగా ఉంటాయి. ఇక మరో ముఖ్యమైన గ్యాడ్జెట్ చూసినట్లయితే మినీ ఫ్యాన్, డెస్క్ ఫ్యాన్ అని పిలువబడే ఈ మినీ ఫ్యాన్ కూడా ఆకారంలో చిన్న సైజ్ ఫ్యాన్లా ఉంటుంది. ఇలాంటి డెస్క్ ఫ్యాన్లు కూడా వారికి చాలా ముఖ్యమైనటువంటి అవసరం. ఎందుకంటే సక్రమమైనటువంటి వెలుతురు లైట్తో పాటు మరియు గాలి కూడా అవసరం కదా. కాబట్టి వారికి వారి టేబుల్ మీద అమర్చుకోగలిగినటువంటి చిన్నపాటి డెస్క్ ఫ్యాన్ కూడా వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది డెస్క్ ఫ్యాన్. ఇక నెంబర్ 3 చూసినట్లయితే వెబ్ క్యామ్. ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్యాడ్జెట్ అండి. ఎందుకంటే ఈరోజు ప్రతిదీ కూడా ఆన్లైన్ క్లాసులు మరియు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో జరుగుతున్న క్రమంలో వారికి వెబ్ క్యామ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి గ్యాడ్జెట్ అండి. ఎందుకంటే వారు అనేక రకాల ఆన్లైన్ ట్యుటోరియల్స్ తర్వాత అనేక రకాల ఆన్లైన్ క్లాసులు కూడా ఎప్పటికప్పుడు చూసుకోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో వారికి అనేక రకాల డివైజ్లకు కనెక్ట్ చేసుకోగలిగే విధంగా ఒక వెబ్ క్యామ్ అవసరపడుతుంది. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి గ్యాడ్జెట్. ఇక నెంబర్ 4 చూసినట్లయితే 4-in-1 పెన్. అంటే ఈ యొక్క పెన్నుని మల్టీపర్పస్గా ఉపయోగించుకొనవచ్చు. మీరు ఇదే పెన్నుని పెన్సిల్గా కూడా ఉపయోగించుకొనవచ్చు, ఒక లెడ్ పెన్ మాదిరిగా కూడా ఉపయోగించుకొనవచ్చు, స్కేల్గా కూడా ఉపయోగించుకొనవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా వెబ్ ప్రక్రియలు చేసేటప్పుడు దానిని స్టైలస్గా కూడా వాడుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా వాడుకోగలిగిన మల్టీపర్పస్ పెన్ కాబట్టి దీనిని 4-in-1 పెన్ అని కూడా అంటారు. ఇక చివరగా 5వ గ్యాడ్జెట్గా చూస్తే ఫోల్డబుల్ కీబోర్డ్. అంటే మడుచుకోగలిగినటువంటి కీబోర్డ్ అండి. ఇది పాకెట్ సైజులో ఉండి ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగేలా పోర్టబుల్గా ఉండేటువంటి ఫోల్డబుల్ కీబోర్డ్. ఈ కీబోర్డ్ని ఉపయోగించి మీరు ఏ డివైస్కైనా కనెక్ట్ చేసుకొనవచ్చు. ఉదాహరణకు స్టూడెంట్స్ అనేక సందర్భాల్లో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు మరియు మొబైల్స్ ఇలా అనేక రకాల డివైజెస్ వినియోగిస్తూ ఉంటారు. అక్కడ వారికి కీబోర్డ్ అవసరపడినప్పుడు ఈ యొక్క ఫోల్డబుల్ కీబోర్డ్ని ఉపయోగించి USB పోర్టుకు కనెక్ట్ చేసుకొని చక్కగా వాడుకొనవచ్చు. ఇదండి ఫోల్డబుల్ కీబోర్డ్. ఇలా ఈ 5 గ్యాడ్జెట్స్ కూడా స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరం. కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఇలాంటి గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసి ఇవన్నీ కూడా చాలా అందుబాటు ధరల్లో అందరికీ అనుకూలమైనటువంటి ధరల్లోనే లభ్యమవుతాయి. వారి యొక్క స్టడీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోగలిగే డివైజెస్ అండి. ఇదండి నేటి వీడియో. ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఛానల్కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.